హాయ్ నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ ప్రతాప్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇది తోటకూర అండి. ఒక 4 కట్టలు అయితే తీసుకున్నాను. అంటే 4 కట్టలు అంటే చిన్నగా ఉంటాయి. టోటల్గా ఒక పెద్ద కట్ట అవుతుంది అనుకోండి. ఇది ఇట్లా ఒక్కొక్క ఆకు అయితే ఏరి పెట్టుకున్నాను నేను. దీన్ని శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకో కట్ట అయితే మిగిలిపోయింది, అది కూడా ఏరేస్తాను. అంటే ఆకు అనేది ఇప్పుడు వర్షాకాలం కదా, వర్షాలు పడుతుంటాయి కాబట్టి అర్త్వామ్స్ అనేవి సన్నవి ఉంటాయి అన్నమాట. కాబట్టి వీటిని జాగ్రత్తగా ఏరేసుకోవాలి. ఏరి కడిగి పెట్టుకున్నాను నేనైతే. ఇప్పుడు గ్లాస్తో ఒక గ్లాస్ పప్పు అయితే కందిపప్పు నానబెట్టుకున్నాను. అందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి, అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 15 పచ్చిమిర్చి వేసాను, పెద్దగా ఉన్నాయి. కారం కొంచెం బాగుంటేనే బాగుంటుందని. ఇప్పుడు కడిగి పెట్టుకున్న తోటకూర కూడా ఇందులో వేసుకుందాము. తోటకూర హెల్త్కు మంచిది, అలాగే జుట్టుకు కూడా చాలా మంచిది కదా. కాబట్టి అప్పుడప్పుడు ఇలా మనం కర్రీ కానీ పప్పు కానీ చేసుకుంటే ఆరోగ్యానికి బాగుంటుందన్నమాట. దీంతో పాటుగా నేను కొంచెం ఒక సగం కట్ట కొత్తిమీర కూడా కడిగి ఇందులో వేస్తాను. తర్వాత జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకుందాం. కొత్తిమీర వేస్తే సువాసన అనేది మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చింతపండు అయితే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఇది బాగా పుల్లగానే ఉంది. ఇంకా ఇందులోకి సరిపడినంత వేసుకున్నాం కదా. ఇప్పుడు మొత్తం మూత పెట్టేసి అయితే ఒక 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుందాం. పప్పు అయితే ఉడికిపోయింది కదా. ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే ఉప్పు వేసాను. వేసిన తర్వాత ఇది మెత్తగా ఎనుపుకోవాలి. ఎనుపుకొని ఇంకో గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. తర్వాత ఇప్పుడు తాలింపు కోసం అయితే ఒక చిన్న గిన్నె పెట్టేసుకొని అందులో ఒక గరిటెడు ఆయిల్ వేసుకొని ఒక 7-8 ఎల్లుల్లిపాయలు కచ్చపక్క దంపేసుకొని ఇందులో వేసుకోవాలి. అట్లనే ఒక 5-6 ఎండుమిర్చి, ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఆవాలు, ఇవి కూడా మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇదంతా ఎల్లిపాయలు మాడితేనే పప్పు అనేది టేస్ట్ బాగుంటుంది. ఇది అయిన తర్వాత పప్పులో వేసేసుకొని కలుపుకోవటమే. ఇలా వేడివేడి అన్నంలోకి ఇలాంటి పప్పు కొంచెం నెయ్యి కనుక వేసుకొని తింటే టేస్ట్ అయితే భలే ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా ఆకుకూర మంచిది కదా. అప్పుడప్పుడు ఇట్లా యూజ్ అయితే చేసుకుందాం. థ్యాంక్ యూ.